హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఇది కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. మనం ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. సో, మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యాడోబ్ నుంచి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, మనందరికీ తెలుసు కదా! యాడోబ్ అనేది డిజిటల్ మీడియా టూల్. సో, అక్కడి నుంచి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో, హెడ్ ఆఫీస్ అయితే మనకి నోయిడాలో ఉంటది. కానీ మనమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది అఫీషియల్ వెరిఫైడ్ జాబ్. వాళ్ళు లింక్డ్ఇన్‌లో కూడా పోస్ట్ చేశారనమాట. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళ అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్ అనమాట. ఇక్కడ కూడా పోస్ట్ చేశారు కస్టమర్ సక్సెస్ మేనేజర్ అని చెప్పి. రిమోట్ జాబ్ ఫుల్ టైము. అండ్ జస్ట్ 1 డే బ్యాకే పోస్ట్ చేశారనమాట. ఓకేనా? సో, ఇది వెరిఫైడ్ జాబ్. ఓన్లీ ఆళ్ళ అఫీషియల్ పేజ్‌లో పోస్ట్ చేసిన జాబే మీకు చూసి చెప్తున్నాను. ఓకేనా? సో, ముందుగా జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క ఏ రోల్‌కి మనకి హైర్ చేసుకుంటున్నారంటే ఇక్కడ చూసుకుంటే కస్టమర్ సక్సెస్ మేనేజర్ అనమాట. సో, కస్టమర్ సక్సెస్ మేనేజర్ అనే రోల్‌కి మనకి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రిమోట్ రోల్ ఇది కంప్లీట్‌గా. కాకపోతే ఆఫీస్ అనేది మనకి నోయిడాలో ఉందనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే సో, మనకి ఈ యొక్క కంపెనీ హెడ్ క్వార్టర్స్ అనేది మనకి శాన్ హోసేలో ఉంది, కాలిఫోర్నియా, యూఎస్. అండ్ అలాగే ఇది టోటల్ 40 కంట్రీస్‌లో ఉందన్నమాట. సో, ఈ యొక్క కంపెనీ అనేది. అండ్ మన ఇండియాలో కూడా నోయిడా అండ్ బెంగుళూరులో ఉంది. సో, చాలా చిన్న కంపెనీ కాదు. మాక్సిమం అందరికీ కూడా తెలిసే ఉంటది కదా! సో, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ చూసుకుంటే పొజిషన్ చూసుకుంటే కస్టమర్ సక్సెస్ మేనేజర్. లొకేషన్ చూసుకుంటే నోయిడా, కాకపోతే రిమోట్ ఆపర్చునిటీ. అండ్ జాబ్ టైప్ చూసుకుంటే ఫుల్ టైమ్ అనమాట. సో, ఇది పార్ట్ టైమ్ జాబ్ కాదు, డైరెక్ట్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మీరేం చేస్తారంటే యాజ్ ఎ కస్టమర్ సక్సెస్ మేనేజర్ యూ విల్ యాక్ట్ యాజ్ ఎ వాయిస్ ఆఫ్ అడోబ్ టు ఇట్స్ ఎస్ఎంబీ అంటే స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ క్లయింట్స్ ఇన్ నార్త్ అమెరికా. ఓకేనా? సో, మీరేం చేస్తారంటే మీ యొక్క రోల్ ఏంటంటే డిజిటల్ సేల్స్ ఇంక్రీజ్ చేయడం అనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే మీ డిజిటల్ సేల్స్ ఇంక్రీజ్ చేయడం అనమాట. మీ కస్టమర్ సక్సెస్ మేనేజర్ అంటే ఏంటంటే డిజిటల్ సేల్స్ ఇంక్రీజ్ చేయడం. సో, ఎక్కడ అంటే నార్త్ అమెరికాలో ఉన్న క్లయింట్స్‌కి అనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్‌గా మీకు 6 టాస్క్స్ ఉంటాయన్నమాట. సో, మీ యొక్క రోల్‌కి ఇక్కడ చూసుకుంటే వాట్ యూ విల్ డూ చూసుకుంటే బిల్డ్ అండ్ మెయింటైన్ రిలేషన్‌షిప్స్, లీడ్ వాల్యూ బేస్డ్ కన్వర్షన్స్. ఓకేనా? రెవెన్యూ గ్రోత్, అలాగే ఎగ్జిక్యూట్ మార్కెటింగ్ క్వాలిఫైడ్ లీడ్స్, కొలబరేట్ అక్రాస్ టీమ్స్, అదేవిధంగా కస్టమర్ రీసెర్చ్ అండ్ రిపోర్టింగ్ అనమాట. సో, ఈ 6 మీ యొక్క మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట ఈ యొక్క కంపెనీలో. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలన్నమాట. మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. మీరు జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, ఈ జాబ్‌లో కూడా మనకి మెయిన్ స్కిల్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనమాట. ఓకేనా? సో, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్ మనకి చాలా బాగా వచ్చుండాలి. ఎందుకంటే మనం డీల్ చేసేది నార్త్ అమెరికా వాళ్ళతో కాబట్టి సో, మనకి డెఫినిట్‌గా ఇంగ్లీష్ అనేది బాగా వచ్చుండాలి. సో, అది మెయిన్ ప్రయారిటీ స్కిల్ అనమాట. అదేవిధంగా శాలరీ అయితే వీళ్ళైతే డిస్క్లోజ్ చేయలేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న రోల్స్‌కి ఇవి కంపేర్ చేసుకుంటే వీళ్ళకి మినిమమ్ శాలరీ వచ్చేసరికి ఈ యొక్క పర్టిక్యులర్ పోస్ట్ కస్టమర్ సక్సెస్ మేనేజర్ పోస్ట్‌కి మనకి మినిమమ్ వచ్చేసరికి 12 ఎల్‌పిఏ నుంచి మాక్సిమం వచ్చేసరికి 20 ఎల్‌పిఏ అనమాట. ఓకేనా? సో, అంటే మీరు యొక్క కంపెనీలో కీ పొజిషన్‌లో ఉంటారనమాట. ఈ యొక్క పొజిషన్‌కి, ఈ యొక్క రోల్‌కి. అండ్ 12 ఎల్‌పిఏ అంటే మనకి ఆల్మోస్ట్ 1,00,000 పర్ మంత్ అనమాట. ఓకేనా? సో, 12 లాక్స్ పర్ యానమ్. అలాగే 12 లాక్స్ నుంచి 20 లాక్స్ పర్ యానమ్ అన్న మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోతే మీకు ఇక్కడ వీళ్ళు కొన్ని చెప్పారు కదా! సేల్స్‌లో గానీ, వీటిలో మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మీకు ఆబ్వియస్‌గా ఎక్కువ ప్యాకేజ్ ఉంటది. లేదు మీరు నార్మల్‌గా అప్లై చేస్తే మీకు బేసిక్ వచ్చేసరికి 12 ఎల్‌పీఏ వరకు ఉండొచ్చు. అండ్ మాక్సిమం వచ్చేసరికి 20 ఎల్‌పీఏ వరకు ఉండొచ్చనమాట. అంటే మీకు 1-1.5 లాక్స్ పర్ మంత్ సాలరీ వచ్చే అవకాశం ఉన్నారు. సో, ఇదైతే కన్ఫర్మ్ కాదు, డిస్క్లోజ్ చేయలేదు. కాకపోతే వేరే రోల్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇంత వచ్చే అవకాశం ఉంటదనమాట. ఓకేనా? సో, మీరు ఈ యొక్క కంపెనీకి ఎలా అప్లై చేయాలి అంటే మీ కింద డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క బ్లాగ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇంక్లూడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా క్విక్ లింక్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. నోటిఫికేషన్, అప్లై నౌ, జాయిన్ వాట్సాప్ అని చెప్పి. మనకి జాయిన్ వాట్సాప్ ఏంటంటే మన వాట్సాప్ అఫీషియల్ కమ్యూనిటీ అనమాట. అందులో మనకి ఇమ్మీడియట్‌గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉన్నా లేకపోతే అర్జెన్సీ ఉన్న జాబ్స్ ఏమైనా ఉన్నా మనకి వాట్సాప్‌లో పోస్ట్ చేస్తాను. సో, మీరు ఆ వాట్సాప్‌లో కూడా జాయిన్ అవ్వచ్చనమాట. ఇక్కడ మీరు అప్లై నౌ క్లిక్ చేస్తే మీరు ఏమవుతుందంటే డైరెక్ట్‌గా లింక్డ్ఇన్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. సో, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చన్నమాట. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ ఉన్నా లేకపోయినా లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకొని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీ కింద డిస్క్రిప్షన్‌లో ఈమెయిల్ ఐడీ కూడా ఇస్తాను. సో, ఈ యొక్క కంపెనీ అడాబ్ కంపెనీ ఇచ్చారు ఈమెయిల్ ఐడీ. సో, ఆ ఈమెయిల్ ఐడీ కూడా మీరు ఈమెయిల్ చేయండి. మీ యొక్క రెజ్యూమే అండ్ కొంచెం మ్యాటర్ పెట్టి రాసి బాడీలో ఈమెయిల్ కూడా పంపించండి. అలా మేము లింక్డ్ఇన్‌లో అప్లై చేసాను మీ జాబ్ చూసి అండ్ మాకు ఇంట్రెస్ట్ అని చెప్పి చాట్‌జీపీటీని మ్యాటర్ అడిగి మీరు ఈమెయిల్ కూడా పంపిస్తే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో, ఇది చాలా మంచి అవకాశం. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.